వెల్కమ్ టు ది లియో. 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉన్న సమయంలో కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచింది రోజా. బహుశా 5,000 లోపు ఓట్ల మెజార్టీ, బహుశా 2,000 అనుకుంటా, 2,000 ఓట్ల మెజార్టీతో ముక్కి మూలిగి ఎలాగో గెలిచింది. సరే, తరువాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. చివరి సెకండ్లో అసలు టికెట్ రాదు అనుకున్న సమయంలో మరి ఏం మాయ చేసిందో, ఏం మతలబు చేసిందో తెలియదు. కానీ సొంత పార్టీ కేడరే వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఏం జరిగింది అనేది మనకైతే తెలీదు. సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. కొంతమందికి టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించాడు కదా, వారంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. రోజా కంటే కూడా కొద్దో గొప్ప చేసింది మేము. రోజాలాగా ఎక్కడ బహిరంగంగా అవినీతి అక్రమాలు మేము చేయలేదు, అయినా కానీ మాకు టికెట్ నిరాకరించి రోజాకి ఇచ్చాడని చెప్పి చాలామంది బహిరంగంగానే విమర్శించారు. సరే, రోజా ఎలా గెలుస్తుందో మేము కూడా చూస్తామని చెప్పి రోజా నియోజకవర్గంలోని దాదాపు 7-8 మండలాలకు చెందిన నేతలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. అసలు రోజాకి టికెట్ ఇస్తే మేము ప్రతిపక్షాలకు పనిచేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. మరో పక్క పెద్దిరెడ్డి నుంచి కూడా రోజా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి. పెద్దిరెడ్డి కూడా మొదటి నుంచి రోజాకి టికెట్ ఇవ్వద్దనే మొదటి నుంచి పట్టుబట్టాడు. ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎలా వచ్చిందని. సరే, అంతా బాగానే ఉంది. టికెట్ తెచ్చుకున్న తర్వాత మరి ఎన్నికల సందర్భం కాబట్టి 5 ఏళ్ల పాటు బయటకు రాకుండా దోచుకోవడం మీద దృష్టి పెట్టిన రోజా ఇప్పుడు బయటకు వచ్చి ఓట్లు అడగటం మీద దృష్టి పెట్టింది. సో పుత్తూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పుత్తూరు వెళ్ళి అక్కడ ఓట్లు అడిగే క్రమంలో రోజాకి ఒక భారీ షాక్ తగిలింది. ఏంటి ఆ షాక్ అంటే, అక్కడ ఊరంతా కూడా ఏకమైపోయి అసలు రోజా మా దగ్గర అడుగు పెట్టడానికి వస్తే మేము ఊరుకునేది లేదని చెప్పి తరిమి కొడతామని బహిరంగంగానే హెచ్చరించారు. పోలీసులు ఉన్న ఇతర నాయకులు చెప్పే ప్రయత్నం చేసిన, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ మేము చేసేది చేస్తామని చెప్పి రోజాని ఘోరంగా అవమానిస్తే చేసేది లేక అవమాన భారంతో కన్నీరు పెట్టుకుని రోజా పుత్తూరు నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే టికెట్ తెచ్చుకున్నా కానీ చివరికి రోజా పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత దారుణంగా ఉంది అనడానికి నిన్న రోజాని ఒక గ్రామం ఏకతాటి మీదకి వచ్చి బయటికి తరమటం, ముఖ్యంగా మహిళలు, ఈ గ్రామంలో ప్రధానంగా మహిళలే ఏకతాటి మీదకి వచ్చి రోజాని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో అడుగు పెట్టనేమో, నీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు, అడిగే ప్రయత్నం కూడా ఎవరు చేయొద్దని చెప్పి ఎప్పుడైతే గట్టిగా హెచ్చరించారో, వాస్తవానికి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రోజా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి అయితే పారిపోయింది. అయితే గతంలో మీకు గుర్తుంది, ఒక కౌన్సిలర్ నుంచి అనుకుంటా దాదాపు 70 లక్షల రూపాయలు ఆ మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి రోజా తమ్ముడు తీసుకున్నాడని చెప్పి ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆ డబ్బులు అడిగితే ఈ రోజుకి ఇవ్వలేదని చెప్పి, ఇవ్వకపోతే నేను రోజాకి ఫోన్ చేసి మాట్లాడినా నాకు సమాధానం చెప్పలేదని చెప్పి గతంలో ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక కార్పొరేటర్ చెప్పింది, మనందరికీ తెలుసు. సో ఆ కార్పొరేటర్కి చెందిన మనుషులు, ఆ కార్పొరేటరే ఈరోజు గ్రామాన్ని మొత్తాన్ని ఏకతాటి మీద తెచ్చి, బహుశా డబ్బులు ఇవ్వలేదు అనుకుంటే ఇంకా ఏకతాటి మీదకి తెచ్చి ఈ రోజాని అసలు మా గ్రామంలోనే అడుగు పెట్టనివ్వమని అడ్డుకోవటం అనేది ఇప్పుడు నగరీ మొత్తంగా ఒక సంచలనంగా మారింది. నేను ఇందాకే చెప్పా, మొదట్లోనే చావు తప్పి కన్నులొట్టబోయింది 2019లో. వాస్తవానికి రోజాకు ఉన్న పేరేంటో తెలుసు కదా, ఐరన్ లెగ్. సరే, ఎలాగో ముక్కి మూలిగి 2019లో గెలిచిందనుకోండి, కానీ 2024లో సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత. మరో పక్క రోజా ప్రచారానికి ఎవరూ కూడా జనం రాకపోవడంతో రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకి బిర్యానీలు పెట్టి వెనకమాల ఒక 100-200 మందిని తిప్పుకోవడానికి రోజు కూలీలను రోజా పెట్టుకుని వాళ్ళ చేతికి జెండాలు ఇచ్చి మోపించుకునే తిరిగే పరిస్థితి. ఎందుకనంటే రోజాకి టికెట్ ఇస్తే మేము పని చేయమని చెప్పి గతంలోనే 8 మండలాలకు చెందిన వైసీపీ నేతలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే చెప్పారు. వాళ్ళకి వీళ్ళకే చెప్పడం కాదు, ఎన్ని మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేసినా వాళ్ళు మాత్రం రోజాకు పని చేయమని చెప్పారు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు. సరే, మా గురించి వదిలేయండి, నగరీ అభివృద్ధిని ఏ రోజు పట్టించుకోలేదు. మినిస్టర్ అయిన తర్వాత దాచుకోవటం మీద దృష్టి పెట్టింది తప్ప నగరీకి 5 ఏళ్లలో ఇదిగో రోజా ఇది చేసింది అని చెప్పడానికి ఏ కార్యక్రమం లేదు. గట్టిగా మాట్లాడితే కొట్టుడు పంపులు ఓపెన్ చేసింది. మనం చూసాం, కొట్టుడు పంపులు ఓపెనింగ్కి కూడా పూలు జల్లించుకుంటూ వెళ్ళినటువంటి ఏకైక మహిళ ఈ రోజా. అంటే మినిస్ట్రీలో ఉండి తన కొడుక్కి ₹1 కోటి కారు దాదాపు మనం చూసాం, బెంజో BMW ఏదో కొనిచ్చింది కదా, పుట్టినరోజు గిఫ్ట్లు కొనిచ్చింది. మరి రోజాకి ఇన్ని వేల కోట్లు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రోజా ఏమి స్వతహాగా కోటీశ్వరరాలు ఏం కాదే, మరి ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇక ఇదే సమయంలో తన భర్త వ్యవహారం కూడా అక్కడ వైసీపీ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. వాస్తవానికి ఆయన ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి. ఇటీవల కాలంలో రోజా వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అవటం, ఇతరుల మీద ఒక దౌర్జన్యాన్ని ఒక పెత్తనాన్ని చేయటం, అది స్థానిక నేతలు సహించకపోవడం. గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మీద యుద్ధం చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళే మా మీద తిరుగుబాటు చేశారు, మేము భిక్షం వేస్తే వాళ్ళందరూ బ్రతికారని చెప్పి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరూ ఖండించారు. ఆ రోజు మా భుజాల మీద పెట్టుకుని రోజాని మోస్తే ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచింది తప్ప ఏ రోజు రోజా చేతి ఎంగిలి మెతుకులు కూడా మేము ఎప్పుడూ తినలేదని చెప్పి వాళ్ళు తీవ్రంగానే స్పందించడం జరిగింది. అది మాటా పెరిగి ఇరువురి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయికి వచ్చింది. ఇప్పుడు వారెవరూ కూడా రోజా వెంట లేనే లేరు. ఇక ఇదే సమయంలో కూటమి అభ్యర్థి దూచుకుంటూ ముందుకెళ్ళిపోయే పరిస్థితి. అసలే ప్రచారం అంతంత మాత్రంగా సాగుతుంది. జనం రాక ఇబ్బంది పడుతున్న రోజాను ఈ పుత్తూరు గ్రామం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆ మహిళలు మొత్తం కూడా నడి రోడ్డు మీద ఆ రోజాని నిలదీసి గతంలో నువ్వు చేసిన ఘనకార్యాలేంటి, ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు అంటే చెప్పలేని పరిస్థితి. నువ్వు మాకు రహదారి వేయలేదు, ఒక పంచాయతీ ట్యాప్ ఇవ్వలేదు, మాకంటూ అభివృద్ధికి ఎటువంటి ఈ పథకాలు రాలేదు చాలామందికి, మరి ఏంటి నువ్వు చేసింది, మరి ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతావు అని చెప్పి అడిగారు. ఇక రోజా ఇప్పుడు ఇంకో సమాధానం కూడా చెప్పాలా. రోజా గతంలో మాట చెప్పింది, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఆ ఓట్లు అడుగుతామని. జగన్మోహన్ రెడ్డికి వంతపడిన వ్యక్తుల్లో రోజా కూడా ఒక వ్యక్తి. ఆ రోజు మద్యపాన నిషేధం గురించి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేసినటువంటి వ్యక్తి, ఏదో మహిళల మెడలో పుస్తులు తెంపేస్తున్నాడని చెప్పి చంద్రబాబుని విమర్శించినటువంటి మహిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఇచ్చి ఎంతమంది మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపేశాడో నీకు తెలుసా? ఎంతమంది మృత్యువాత పడ్డారో నీకు తెలుసా? ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయో నీకు తెలుసా? ఎన్ని ఫ్యామిలీలు ఆర్థికంగా గుళ్ళైపోయాయో నీకు తెలుసా? మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అన్నా మనం మద్యపాన నిషేధం అన్నాం, ఖచ్చితంగా నిషేధం చేయాలి అని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు అడిగావా? మరి ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మహిళలను ఓట్లు అడుగుతావు? ఇప్పుడు కాబట్టి నిన్ను వెనకే బెదిరించి వెనక్కి వదిలేశారు. ఇంకా కాదు అని ముందుకెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పండి, గుర్తుందో లేదు, చెప్పిన హామీ నెరవేర్చకపోతే చెప్పులు చిప్పులు తిరిగేమన్నారు. ఇప్పుడు రేపొద్దున రోజాగాన చెప్పిన హామీలు నెరవేర్చకుండా గాన ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనే చేస్తారు, చెప్పులు చీపుర్లు తిరగేస్తారు. సో ఎప్పుడైతే ఇక పుత్తూరు నుంచి కన్నీరు పెట్టుకుని రోజా వెళ్ళిపోయిందో అప్పుడు ప్రజలు కూడా ఇలాగే జరగాలి, ఇలాంటి వాళ్ళకి ఈ శాస్తి తగిన శాస్తి జరిగింది, రోజా లాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పి. ఎందుకంటే 5 ఏళ్లలో అసలు వాళ్ళ మొహం కూడా ఎప్పుడు చూడాలి. రోజా 5 ఏళ్ళు మినిస్టర్ అయిన తర్వాతే చూడాల, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూడాల. సరే మినిస్టర్ ఎమ్మెల్యే రోజాలు కాలనీకి వెళ్తారని నేను చెప్పను, కానీ ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. నువ్వు నగరీ నియోజకవర్గానికి ఏమీ చేయలే, కొట్టుడు పంపులు తప్ప, మరి నీకెందుకు ఓటేయాలా? సో అదే ఈరోజు పుత్తూరు ప్రజలు, పుత్తూరు మహిళలు, ప్రజలు కూడా కాదు మహిళలు ఈరోజు నిన్ను నిలదీశారు. ఖచ్చితంగా రోజాకి ఇది ఒక ఘోరమైన అవమానం. రోజా నగరీలో ఎంత దారుణంగా ఓడిపోబోతుంది అనేది ఈరోజు పుత్తూరు మహిళలు నిలదీయటంతో అర్థమైంది. ఇప్పటికే రోజా తమకు అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కాలనీల్లో ప్రచారానికి వెళ్తాం తప్ప మొత్తం అన్ని చోట్ల తిరిగే ప్రయత్నం చేయట్లా. తన అనుచరులు నిలమంటం తప్ప రోజా మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయట్లా. ఎందుకంటే ఇదిగో ఇలాంటి పరిణామాలు ఎదురవుతే మళ్ళీ ఇవి తిరిగి సోషల్ మీడియాలో వస్తే నా పరువు పోద్దనే ఒక భయంతో రోజా అన్ని చోట్లకి కూడా ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితి. ఏది ఏమైనా ఈరోజు ఆ మహిళలందరూ కలిసి రోజాని నడి రోడ్డు మీద నిలదీసి వెనక్కి పంపడం అనేది ఇప్పుడు వైసీపీలో కానివ్వండి, నగరీలో కానివ్వండి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజా ఎంత దారుణంగా ఓడిపోబోతుంది అనే దానికి ఇది ఉదాహరణ అని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితి.